ఇది మొత్తం ఇది యాదగిరి గుట్ట. ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. మళ్ళీ ఏమో ఇక కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. ఏ ఆగంబా ఆగంబా ఏ నీ హెల్మెట్ నేమ్ చేసి చూడు. పైసలు ఏంది పైసలు రా పెట్రోల్ పైసలా? ఎక్కడ పైసలు? పైసలు తీరా మామ కొడతా, మజాక్ చేయకు. కొడతా హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మామ కలిసి యాదగిరిగుట్ట పోతున్నాం అనమాట. మామ రెడీయా? బయలుదేరమా? పెద్దవాళ్ళు అయ్యో ఏంది? సరే, నేను వచ్చేలోపు మొత్తం నా బండి మొత్తం క్లీన్ చేసి పెట్టు, నేను ఫ్యూల్ తీసుకొని వస్తా. సరే, క్యాష్ హాయ్ బాయ్. ఏమా 1,00,000 రూపాయలు మొత్తం గడ్డి. తర్వాత తీసుకుంటలే. నా దగ్గర 2,000 ఉంది. నేను ఫ్యూల్ ఇప్పించుకొని వస్తా ఒక 10 minutes. అంతలో కొంచెం బండి క్లీన్ చేశాను. అది ఒకసారి మీరు చూస్తున్నట్టు బిల్డింగ్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయి. మొత్తం 20-25 30 floors ఉండొచ్చు. మహేష్ సాగర్ కంట మొత్తం ఇది ఇండస్ట్రియల్ ఏరియా, మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట. సైడ్ బిల్డింగ్ ఉన్నాయి. నేను ఎగ్జాక్ట్లీ ఒక 4 months కింద ముంగట కనబడుతుంది మహేష్ గ్రూప్స్ అనేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది వెనకాలి. ఒక 4 months కింద జస్ట్ పిలానీలు ఉండే. 4 months లో ఎంత డెవలప్ అయింది. మళ్ళీ ఏంటంటే దీంట్లో ఇటుకలు ఏముండే, సిమెంట్ పిల్లర్ మీద కాంక్రీట్ మొత్తం సిమెంట్ మీద గోడలు అన్ని అది చూస్తుంది. అయితే ఓ నారా నీళ్ళు వస్తావేం రా, మొత్తం పచ్చి నువ్వు గిప్పుడు ఏం చెప్తావేం రా వైపరు, ఏదో మొత్తం పచ్చి చూసినావు. నేను చూసుకున్నట్టే అక్కడ ఒక బిల్డింగ్ అనే ఉంటుంది కదా, ఆ బిల్డింగ్ చూపిస్తా ఒక్క 2 minutes. అది దాదాపు 10 years నుంచి కన్స్ట్రక్షన్ అవుతుందంట. ఇవన్నీ అయిపోయినకి వచ్చింది కానీ అది ఇంకా కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది. ఒక్కరు నేను చూపిస్తా కొంచెం ముందర వెళ్ళాను. నాన్న మొత్తం దుబ్బు చూపిస్తాను. అది అక్కడ కనబడుతుంది. ఇప్పుడు కరెక్ట్ చూపిస్తాను. అక్కడ ఫ్యూల్ బంక్ ఒకటి ఉంటుంది. హెల్మెట్ లేదు, మళ్ళీ మధ్యలో జరుగుతూ 2 రూపాయలు మళ్ళీ పెద్ద బండి తక్కువనే అంటారు. అదే బిల్డింగ్ అని చెప్పింది. అది దాదాపు 10 years ప్లస్ నుంచి కన్స్ట్రక్షన్ అవుతుందంట. అది ఇంకా కాలేదు, ఇప్పటి వరకు కాలేదు. బట్ ఈ వీడు వెనకాల ఎప్పుడే అయిపోయిన కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్. అది నాకు తెలిసి ఇంకో 1.5 years అయిపోతుంది. మహేష్ గ్రూప్ అనేది చూసుకోండి. ఇది ఆ బిల్డింగ్ దాదాపు 10 years ప్లస్ నుంచి కన్స్ట్రక్షన్ అవుతుందంట. సారీగా నేను ఎంతసేపు చెప్పింది ఇది. అది ఫెడరల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఇవ్వను నాకు ఎంత ఇదే బిల్డింగ్. ఇది కూడా మొన్న బట్టి దీని వెనకాల అప్పుడు జస్ట్ ఆ లాస్ట్ లైన్ అయ్యేది. ఇప్పుడు ఏదైనా ముందరికి అయిపోయినకి వచ్చింది మొత్తం. మనమైతే ఫెడరల్ దగ్గరకు వచ్చేసాం అనమాట. పెద్దగా ఫ్యూల్ లేదు అసలు. బండి తీసుకున్నాను 65 మొత్తం చుట్టాను. సర్వీసింగ్ లేదు, సర్వీసింగ్ ప్లస్ అవుతుంది. భారత్ పెట్రోల్ చుట్టూ వచ్చేసాం ఫైనల్. 200 का वैल्यू 200. थैंक यू भैया, थैंक यू. ఓకే గైస్, చలో ఫ్యూల్ అప్ అయితే బాటిల్ వేసుకుని ఇప్పుడు పోయి V3 వేసాము. గాయస్ ఫైనల్ మామ అయితే మొత్తం బండి కడిగి పెట్టేది అనమాట. మమ్మ బండి కడిగేసావా మమ్మ? బయట పడుతుంది, లోపల అడ్డం ఉంటుంది కాబట్టి.
ఫైనల్ గా 2 లీటర్ పెట్రోల్ వేసినాము. బట్ మైక్ ఆన్ చేయడం మర్చిపోయినాము. ఇది నా బండి. అమ్మమ్మ ఈ బండి ఎవరిది? ఏమో నీది కూడా కాదు ఇది. మళ్ళీ ఎవరిది? ఎవరికి తీసుకురావాలి? మనకు దోస్తులు లేరు. ఎందుకు లేదు? 2.5 లక్షలు ఇచ్చే అంత పెద్ద దోస్తులు లేరు మనకి. గుండు యాదవ్ కోతి మామ కామ్ కాలే చింత నిజంగా ఎట్టాడు మా మామ. రెండో అలెక్స్ తిరుపతి పోయి వస్తాడు, గోవా పోయి వస్తాడు, కూడా వస్తాడు. ఏ నడుమ ఫస్ట్ ముంగడికి ఇప్పుడు 20,000 అట్లా కాదు 20,000 కాదు. తిరుపతి పోయి 2 రోజులు కూడా కానీ అప్పుడే మొలకలు వచ్చేసినాయి గుండె మీద. పొలంలో మొలకలు వచ్చినాయి. చలో ఆ బండి పని అయితే చేపిస్తున్నాడు. హెల్మెట్ వేసుకో. బండి మీద ఎంతమంది ఉంటే అంతమంది హెల్మెట్ వేసుకోవాలా? పోయేది ఇద్దరమే అయినా సరే హెల్మెట్ వేసుకో. फर्स्ट इसको వేసుకుంటూనే नहीं घुसो लेते घुसो ना इनको. वेरी गुड डन. क्या भैया लूप नहीं रखते क्या शर्ट में? थोड़ा चेन टाइट करो. बहुत ढीला है जी. नितुल बाइक पॉइंट नितुल नेट सुन लिया नहीं नितुल भाई. అంటే ఇప్పుడు ఏమైనా షోరూమ్ వాళ్ళు ఎడ్డోలు అంటావా? నువ్వు ఫస్ట్ ఇచ్చినావు అసలు షోరూమ్లో? ఇప్పుడు వరకు షోరూమ్లో నేను నడిపించిన ఒకసారి కూడా బయటకు వెళ్ళి ఇప్పుడు ఇస్తా బయటకు పోయి. ఇది కరెక్ట్గా చెప్పినావు. షోరూమ్ కంటే బయటనే మంచిగా చేస్తావు. సర్వీసింగ్ करते इसको पाँच सौ बस देखो ठीक है क्या पैसा दे दिया ना पहले इसमें तो बिल दिए पैसा दे दिया जी मैंने. పట్టు ఏ వద్దురా ఏ పడే ఏ వద్దురా భయ్ అరే వద్దురా భయ్ ఏం పని చేస్తున్నా ఏ మనకిట వచ్చి పని ఏ నయ్యారా అది చూడో నేర్చేసుకున్నావు ఆట నేర్చుకున్నా కాదు మనకు వచ్చి ఆల్రెడీ పని చేసిన ఊర్లా. ఏందా నీ పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చిందా? వెళ్తలేదు మనతో రాని పని ఎందుకు ఏమనుకుంటున్నావు? గమ్ముతుండే మొత్తం మనమైతే యాదగిరిగుట్ట కమాన్ ఎంట్రింగ్ అవుతున్నాం అనమాట. చూసుకొని నడు ఇక్కడ నుంచి వేరే ఉంటుంది ఇప్పుడు వ్యూ. సేమ్ మారుతున్నావు చాలు.
గాయ్స్ ఫైనల్లీ యాదగిరిగుట్ట దగ్గరకు వచ్చేసినాం. 4.9 కిలోమీటర్స్ అంటున్నా. గైస్ ఫైనల్ అయితే ఈ గుట్ట పైకి ఎక్కేసినాం అన్నమాట. నేను మామ కలిసి మొత్తం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పైసలు కట్టుకుంటూ పోవాల్సి వస్తుంది. అసలు ఏం తెలుసా, ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ దగ్గరకు వచ్చినాము. ఇంటి దగ్గరకు వచ్చినాం, ఈడ లేదు అట్లా అని అటు పంపించారు. ఆడికెళ్ళి మళ్ళీ పైకి ఎక్కనిస్తారు. ఆడికెళ్ళి మళ్ళీ ఆటోలో అట్టించుకొని రావాలి. ఇలా బాగానే తెలివి వాడుతారు. బిజినెస్ ఏదో చూసినా బిజినెసే. చెప్పుల దగ్గర కనీసం చెప్పుల కాడ ఇట మొత్తం బిజినెస్. అది చెప్పుల దగ్గర లైట్ అది వేయడానికి ఉంది కానీ సరే ఇప్పుడు దర్శనానికి బయలుదేరదామా. చెప్పులు బా చెప్పులు వేయడం నాకు ఒక్కటి ఇప్పుడు హెల్మెట్ లేడ పెడదాం. హెల్మెట్ కాంతారా సరే పోదాం. సరే గైస్ ఇప్పుడైతే దర్శనం చేసుకొని వస్తాము. లోపల ఫోన్ ఎంట్రీ లేదు. ఇక దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ కలుస్తాము. గైస్ ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ కిందికి పోయి ఫోన్ తెచ్చే వరకు మొత్తం కింద మీద అయిపోయినా. ఇది మొత్తం ఇది యాదగిరి గుట్ట. ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. మళ్ళీ ఏమో ఇక కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. కన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఫోటోలు ఇట్లా దిగుదాం. మస్తు ఉంది ఇక్కడ. ఇన్స్టా కోసం కొన్ని ఫోటోలు దిగుదాం. ఇప్పుడు మా అమ్మని రిక్వెస్ట్ చేయాలా. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ కెన్ యూ టేక్ సమ్ పిక్చర్స్ ఆఫ్ మీ. పక్కా అమ్మ ఇంత జల్దీ ఫస్ట్ టైం ఒప్పుకుంటు ఫోటోలు తీస్తా అని. ఏం హెల్పింగ్ నేచరా ఇది. ఏ ఆగంబా ఆగంబా. ఏ నీ హెల్మెట్ నేమ్ చేసి చూడు. అది నా హెల్మెట్ తమ్మి. అరే దేవుడే బాయ్ డ్రిఫ్ట్లు కొడుతుంటు మొత్తం. ఏ అట్లా కాదు. ఎర్ర చొక్క ఎర్ర చొక్క ఎదురా వస్తుంది నాకు అక్కడ ఉంది. ఫైట్ చేస్తూనే వచ్చింది. ఫైనల్ అయితే ఇక మనం బయలుదేరినాము. అయిపోయింది దర్శనం ఇక్కడ మొత్తం సుఖంగా అయింది. ఇక ఎన్నోడే మనం గాయస్ ఇక బస్ సీట్ దిగేసినాము. అయిపోయింది. కాయకి కిస్మత్ బండిలే బండి ఉందా మనది. గాయస్ బస్ దిగినాము. మనం మన బండ్లు కాడ వచ్చేసాము. ఇక డైరెక్ట్ ఇంటికే. మొబైల్ అసలు ఛార్జింగ్ లేదు, 2% ఛార్జింగ్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి పోయి వీడియో ఏం చేసుకుంటా. ఛార్జింగ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు. కాదు మామ
ఎంత మంచి చెప్పినారా, పవర్ బ్యాంకు బ్యాగ్ అంతా వేసుకోరా అని. ఏం చేసి వేసుకొని వచ్చినావు కానీ ఇప్పుడు పెట్రోల్కి పైసలు ఏంది పైసలు రా. పెట్రోల్ పైసలా? ఎక్కడ పైసలు మామా? ఎక్కడ పైసలు అంటావు ఏంద్రా? నా కాడ ఉన్నాయి పైసలు, నీకానే ఉన్నాయి. ఏ పైసలు నీకే ఇచ్చినారా బాబు? పైసలు లేవు నా కాడ. ఇప్పుడు నీ కాడ నేను మొబైల్ తీసినానా? ఏడా మొబైల్ ఆడ కౌంటర్లు ఇచ్చినామా? నీ దగ్గరికి 500 తీసుకున్నా, మళ్ళీ చేంజ్ నా దగ్గర ఉన్న మొత్తం 2000 కలిపి నీకు ఇచ్చిందా? ఇంటికాడ నీకు ఇచ్చిన 2000 ఎక్కడ? అవేవా అది ఇది నీ కలిపి మొత్తం నీకు ఇచ్చినా నేను. నాకు ఇస్తే మరి ఎక్కడ మరి పైసలు? మామ పడతాయి నీకు కథలు దెంగకు. కథలు వాడకు మరి పైసలు. ఇప్పుడు ఈ నుంచి ఎట్లా కలుగుతాం రా? దీనిలో అసలు ఏమైనా ఉందా? పెట్రోల్ ఉందా? లేదు. మరి ఎట్లా పోతావు? నీకు పైసలు ఇచ్చినారా అంటే పైసలు ఇవ్వలేదు. నేను నీకు ఇంటావా ఫస్ట్ ఇంటావా చెప్పు. మనము 3 మొబైల్ కౌంటర్లు ఇచ్చినామా? నా దగ్గర ఆల్రెడీ క్యాష్ ఉంది, అయినా సరే నేను నీ దగ్గరికి తీసుకున్నా 500 మళ్ళా తీసుకొని ఎంత ఆడ 30 రూపాయలు కట్టేసినాక ఆడు 3. అరే ఇంటావా? నాది ఏం రాదు. లెట్ మీ కంప్లీట్ మై ఎక్స్ప్లెనేషన్ బ్రో. అక్కడ ఇచ్చే ఆ పైసలు నీ దగ్గర తీసుకున్నా, మళ్ళీ ఆ 370 రూపీస్ ఆడ 100 తక్కువ ఇచ్చిండు. మొత్తం నీకు నా జోబులు ఉన్నాయి, అవన్నీ కలిపి నీకు ఇచ్చిన. చూడు 500 నా దగ్గర ఉన్నాయి, ఎక్స్ట్రా పైసలు నీకు ఇచ్చిన. అవును, నేనేమంటా, నేను నీ దగ్గర నా దగ్గర ఉన్నా గీట నేను నీ దగ్గర ఎక్స్ట్రా తీసుకున్నా 500. నా దగ్గర నువ్వు ఇచ్చినావు ఇంటికాడ క్యాష్, అయినా సరే నీ దగ్గర మళ్ళీ 500 నేను తీసుకున్నా. అదే మరి మిగతా 500 ఆ చిల్లరు దాంట్లో 30 మైనస్ అయింది. ఆడ 100 తక్కువ ఇచ్చిండు, తర్వాత ఇస్తా అని చెప్పేసి ఫోన్ తీసుకునేటప్పుడు ఆడ 100 ఇచ్చిండు. నా జోబులు ఉంది మొత్తం ఆ ఫోన్ కట్టేసినాక అది తీసుకున్న చేంజ్ మళ్ళీ నా జోబులు ఉన్న పైసలు మొత్తం తీసి నేను నీకు ఇచ్చిన. నువ్వు 2 హెల్మెట్లు పట్టుకున్నావు. అప్పుడు నేను బాటిల్ పడుకుతాను, ముంగట ఉరుకుతాను, నా వెనక. ఇప్పుడు అట్లా అయితే మరి లడ్డు తీసుకుంది ఎవరు మరి ఇవన్నీ? అరే లడ్డు 200 క్యాష్ లేదా? ఇప్పుడు నువ్వు నీకు ఇచ్చిన 500 నాకు ఇచ్చేసిన అంటావు ఇక. అవును, మిగిలిన చేంజ్ నువ్వు నాకు ఇచ్చిన ఫస్ట్ 2000, ఆ 2000 ఒక 500 పెట్రోల్ వేసుకున్నామాట, అది అయిపోయిందా? మళ్ళీ ఆ 1500 నీ మొత్తం కలిపి నీకు ఇచ్చిన. నేను నాకు ఇచ్చినావు? అరే నేను చెప్పేది ఏంది, నువ్వు ఎప్పుడు ఇచ్చినావు నాకు పైసలు? మనము టికెట్లు నీ ఫోన్లో ₹1 రాలేదు బాబు నా దగ్గర, ₹1 రాలేదు. జోక్ కాదు, అన్ని ఓపెన్ చేసి చూపెడతాయి చూసుకో. నేను నీకు ఇచ్చేసిన, నువ్వు ఇచ్చిన మైకులు తప్ప నా దగ్గర ₹1 లేవు. మైగా సామి, నేను నీకు క్యాష్ మొత్తం క్యాష్ ఇయ్యలే ఏమియలే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎట్లా మనం ప్లానింగ్ చేసుకో. నీ ముందు నా బ్యాంక్ అకౌంట్ సర్వర్ పని చేయదు అయ్యా. ఇప్పుడు నాది పని చేయదు, నా అకౌంట్లో బొంగు. ఎట్లయినా సరే నాకు అర్థమైపోయింది. నువ్వు పోదామన్నా నీ జోబులు నాకు అర్థమైపోయింది. నాడు సరే నీ ఇష్టం. నేను నీ జోబులు చెక్ చేస్తా. సరే నువ్వు చెక్ చేస్తే నీ దగ్గర వెళ్ళినా అనుకో, మరి అప్పుడేం చేస్తాం? అప్పుడు నా దగ్గర ఎందుకు వెళ్తాయి? ఇగో నా దగ్గర కూడా చెక్ చేద్దాం, నా దగ్గర కూడా చెక్ చేద్దాము. ఒకవేళ నా దగ్గర వెళ్ళకపోయి నీ దగ్గర వెళ్ళింది అనుకో, అప్పుడేమిస్తావు? నా దగ్గర లేదు. అదే నువ్వు చెప్తున్నావు కదా, నా దగ్గర ₹1 ఇయ్యలేవు కదా. నేను ఇయ్యలేదా? ఇయ్యలేవు. కథలు పడ్డావు అనుకో, చూడు మామ, మెడల్ బిడల్ అన్ని వచ్చేస్తా. సరే నీ జోబులు ఫస్ట్, నువ్వు ప్రాంక్ చేస్తున్నావు నాకు అర్థమైపోయింది. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి నువ్వు? ఇగో సరే ఇగో నా జోబులు చెక్ చేయి, నా జోబులు చెక్ చేయి. ఫస్ట్ నువ్వు చెక్ చేసుకో. నా ₹1 వెళ్ళదు ఫస్ట్, దాని తర్వాత విషయం. సరే సూపర్, చెక్ చేసుకో. నువ్వే చెక్ చేసుకో. నా చెక్ చేసుకున్నావు? నేను చేయలే, నువ్వే వేసినావు. నేను చెక్ చేసుకో. దీంట్లో ఫోన్ ఉంది. అలానా ఏంది కొడతా? లేవురా నా దగ్గర. చెక్ చేస్తుందా? లేవు మామ. అరే సరే నీ దగ్గర నీ దగ్గర చెక్ చేద్దాం. చేసుకో. ఉల్లాబాద్ ఇక్కడ నేను చూడు అటు తిప్పుతున్నా. దొరికిందా? సరే వెనకాల పెట్టాలి, ఇట్లా బ్యాక్ కెమెరా పెట్టాలి. ఇట్లా గిరిగి ఉన్నాయా? అరే నీకు పైసలు ఇచ్చినా మామ, నేను నీకు రిటర్న్ చేసిండే. అప్పుడు 2 హెల్మెట్లు కూర్చోరా. నువ్వేంది మా గుంజి పెడతావు మళ్ళీ. చిన్న పెద్ద తేడా తెలుట్లే కాదు బాబా, పైసలు కూడా మా దగ్గర ఏంది అవుతుంది. లేదు నడు పైసలు. ఇప్పుడు ఎట్లయినా ట్రై చేసి పోదాం, నడరా నాయన. అక్కడ పోదాం. పైసలు ఇచ్చినా మామ.
సరేరా ఈడు ఉంటే మంచిది కాదు, బయట పోయి చూసుకుందాం. ఈడొద్దు, ఆడ బయట పోదాం, అక్కడ రోడ్ మీద పోదాం. సరే పైసలు పెట్టినా పైసలు పైసలు అవి ఎట్లా వస్తాయో దేవునికి తెలుసు. పోదాం పా. అరే నడురా పట్టుకో. మజాక్ చేస్తున్నా నేను ఫోన్లో 2% ఛార్జింగ్ పెట్టుకొని నేను వీడియో తీస్తున్నప్పుడు వచ్చి పైసలు ఇవ్వని నన్ను అడుగుతావు, నేను నీకు ఇస్తే ఏమనుకుంటున్నావు? మజాక్ చేస్తున్నావు మామ. అరే ఇగోరా ఎంత వెతికినా ఏయో నువ్వు మజాక్ నువ్వు చూడు, నేను కొడతా నిన్ను. ఏ జోబ్ పక్కన పెట్టినావు? మరి చెడ్డీలు వేసుకున్నావా? ఇప్పుడు ఈ యాదగిరి గుట్ట నుంచి హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ పోవాలంటే ఈ ఫ్యూల్లో పోతామో లేమో. నిన్ను ఇల్లు ఎంత జస్ట్ 120 కిలోమీటర్స్. నీ బండిలో ఒక 2 లీటర్స్ ఫ్యూల్ ఉంది అంతే, 2 లీటర్లు. పోతామారా? 2 లీటర్లు ఉంది, 2 లీటర్ గిట్ట లేదు అది. సరే ప్రయత్నం అయితే చేద్దాం పోదాం. అరే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం రా, ఈ సొసైటీ మంచి లేదు నాకు తెలిసి, మొత్తం చీకటిగా ఉన్నది. సరే పైసలు అయితే ఉందిగా. పైసలు నేను ఎట్లైనా ప్రయత్నం చేస్తాపా. సరే ఇప్పుడు మామ కుల్లా బాగా చెప్తున్నా మామ, ఆకలి అవుతుంది, మజాక్ అస్సలు ఆడకు. హెల్మెట్ కొడతా నీకు. ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికే పైసలు లేవు, నువ్వు సరే హెల్మెట్ నెత్తి వాళ్ళ కొడతా. నువ్వు మజాక్ ఏంది? ఫస్ట్ పైసలు తీసి మాట్లాడు. సరే మాట్లాడతా. నాడరా ముందుకైతే నాడు. అరే ఇంటికైతే పోదాం రా. 9 లోపల పెట్రోల్ 9 అయితే 9:30 అయితే. అరే తీసగా నాడురా అని ఉన్నాయిగా, నా దగ్గర లేవు కానీ ముందు రోడ్కి అయితే పోదాం. పారా చెప్పు మామ తమ్ముడు మీరు ప్రాంక్ అంతా రివర్స్. ఇది వేసుకో ఫస్ట్, ఇది పట్టుకో. ఏంటి నేను ఈయనకు పైసలు ఇచ్చినా ఈయనేమో పైసలు ఇవ్వలేదు అంటాడు. ఏంద్రా భయ్, పైసలు చేతికి ఇచ్చినా మన చేతి పైసలు ఇవ్వాలి మామ. లిటరలీ మామ, నిజం మామ. నేను ఆడ మొబైల్ కౌంటర్ కాడ పైసలు కట్టంగానే ఆ చేంజ్ మళ్ళీ నా జోబులు నేను మొత్తం అన్నీ తీసి నీకు ఇచ్చినా మామ. నాకు ఇసొంటి అయితే అని తెలుసు మామ, అందుకనే పైసలు వద్దంట. నీకంటే మంచి పాకెట్స్ ఉన్నాయని చెప్పేసి ఇచ్చినారా భయ్. సరే గైస్, వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాం. ఫోన్లో గిట్ట ఛార్జింగ్ లేదు, ఉన్న 2% గిట్ట అయిపోయింది. ఇక 1% ఉంది. ఇక డైరెక్ట్ ఇంటికి పోతే ఇంకేం లేదు, ఇక డైరెక్ట్ వీడియోని అప్లోడ్ చేస్తాం. మొత్తం ఓకే గైస్, బాయ్ గాయస్. మామ అయితే బండి పార్కింగ్ అని పోతుండు, తినడానికి పోతున్నాము. హైలైట్స్ ఏంటంటే పైసా నాకనే ఉంది. మా మీద చిన్న ప్రాంక్ చేసాము, పక్కా కొడతాడు చూడు, పక్కా 110% కొడతాడు చూడు. వీడియో అయితే బంద్ చేస్తున్నా. ఏమన్నా ఆర్డర్ తీసుకోవచ్చు. ఏమన్నా తెలియదు. కర్రీస్, పప్పు, సాంబార్, ఆలు కర్రీ. ఎంత మీ 100 రూపీస్ లేదు. మీల్స్ కట్టుకోరా. వెజిటేరియన్ వెజ్ మీల్ చికెన్ కర్రీ వద్దు, నో నాన్ వెజ్. అరే అట్లా డిసా కేడేసా ఎవరి దగ్గర పైసలు ఉన్నాయంటారా? మా అమ్మ లిటరల్లీ చెప్తున్నా, హెల్మెట్ ఇదే మంచి ఉంది. వైజాగ్ ఇదే వరకు కొడతా నేను. అరే వైజాగ్ వరకు కాదురా, ఇప్పుడు హోటల్ వరకు తీసుకొచ్చింది నువ్వే. ఇప్పుడు పైసలు ఎవరి దగ్గర ఉన్నాయని చెప్పి నీ దగ్గర ఉన్నాయి మామా. సరే నువ్వు తిన, ఎట్లా తింటావు చూడు. నువ్వు తిన్న తర్వాత ఆ దగ్గర నీకు ప్లేట్లు గడిపిపోతే నా పేరు శివనే కాదు చూడరా. సో నీ మామలా నేను అస్సలు ఉండలేను. పైసలు ఇచ్చినారా అంటే పైసలు. సరే నువ్వు ప్రాంక్ చేస్తావు నాకేట తెలుసు. సరే కెమెరా పెట్టుకొని పెద్ద ఎత్తులు చేస్తున్నావు, తిను. సరే సరే మామ. రైస్ అన్లిమిట్ అయిపోయినా అంటే మీకు కావాలంటే రండి, తిన్న తర్వాత కావాలంటే. నువ్వు ఒక్క మాట చెప్పురా, తినేసి నువ్వు ముందే చెప్తున్నా. నువ్వు తిన్నావు చూడు, ఒకటి చిల్లు. అరే పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి అంటారా? సరే తెలుసు పైసలు. అరే ఇగో గాయస్, అమౌంట్ ఇస్తే అమౌంట్ ఇవ్వలేదని చెప్పేసి అంటుండు.
పైసలు చేతికి ఇచ్చిన. మామ నేను ఇయ్యలే, నాకు ఇచ్చినావు బట్ నేను నీకు రిటర్న్ చేసిన. అరే రిటర్న్ చేయలేదు. అరే అవన్నీ బ్రాండ్లు నువ్వెందుకు చెప్తున్నావు రా? బ్రాండ్ ఎందుకు చెప్తున్నావు? ఫస్ట్ పైసలు తీరా రే, పైసలు తీరా. మామ కొడతా, మజాక్ చేయకు. కొడతా కొడతా ఏంది మామ? కొడతా అరే, ఉన్నాయి already. చిన్న పెద్ద తెలియదు. ఏంది కొడుతున్నా? పైసలు తీరా చూడిగా. ఉన్నాయి పైసలు ట్రాక్ చేస్తున్నా. ఏ చూపెట్టు ఉన్నాయి దూరం. పైసలు మనం అతి కడేంది కడేంది. పైసలు ఉన్నాయా లేవా? నీ దగ్గర ఉంది మామ. అరే మళ్ళా ఇంకా రెండు ఇస్తా ఇప్పుడు. పైసలు తీరా చూడి అంటే ఇప్పుడు దాకా ఉన్నాయని ఒప్పుకున్నావు కదరా. చిన్న ట్రాక్ చేసినా మామ, వస్తాయి పైసలు. అది లేకపోతే కొడతావా మామ? ఇస్తరాకు లేపిచ్చేటువంటి బిడ్డ.